అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్, అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తు అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా రత్నంగా మార్చేయగలదు. అందరితో ఉన్నప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండడం నేర్చుకో. నీ నుంచి దాన్ని ఎవ్వరూ దూరం చేయలేరు. కోపం కంటే మౌనమే గొప్పది. కోపం నీ పతనానికి ప్రతీక, మౌనం నీ విజయానికి తొలిమెట్టు. ఎవరి మీదైనా కోపం వచ్చినా వాళ్లపై కోపం చూపించడం కన్నా కొంత సమయం మౌనంగా ఉండడమే మంచిది. మనిషి ధీరుడైతే తప్ప ద్వేషం, అపకార బుద్ధి హృదయం నుంచి తొలగిపోవు. జ్ఞానమున్న వారితో వాదించి ఓడినా జ్ఞానం వస్తుంది, కానీ అజ్ఞానితో వాదనకు దిగితే నీ విజ్ఞతను కోల్పోవలసి వస్తుంది. మనం కోరుకున్నది దక్కనప్పుడు పొందిన దానితోనే సంతృప్తి పడాలి. అప్పుడే జీవితం సంతోషంగా సాగుతుంది. మిమ్మల్ని ద్వేషించే వారికి కూడా చిరునవ్వుతో సమాధానం ఇవ్వండి. శత్రువును మిత్రుడిగా మార్చే శక్తి చిరునవ్వుకు ఉంది. వినడానికి కష్టంగా అనిపించినప్పటికీ మన గురించి నిర్మోహమాటంగా మాట్లాడే వారి సలహాలు తీసుకోవడం చాలా మంచిది. మనుషులు ఎంత దూరంగా ఉన్నారన్నది కాదు, మనసులు ఎంత చేరువుగా ఉన్నాయనే దానిపై బంధం ఆధారపడి ఉంటుంది. ఊహ అందమైనది, కోరిక తీరనిది, గతం తిరిగి రానిది, జ్ఞాపకం మరిచిపోలేనిది, బంధం విడదీయలేనిది, జీవితం శాశ్వతం కానిది. మంచితనం కూడా మందు లాంటిది. డోస్ ఎక్కువ అయితే మనకే ప్రమాదం. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారో అని ఆలోచించకుండా తమకు నచ్చింది చేసుకుపోయే వాళ్ళు సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు. ఓటమిని అంగీకరించడానికి ఎప్పుడూ వెనకాడొద్దు, ఎందుకంటే దాని నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో చెప్పలేము, కానీ గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నించాల్సిందే. తండ్రి తన బిడ్డల కోసం కోట్లు కూడబెట్టడం కంటే కష్టపడి పనిచేసే తత్వం అలవాటు చేస్తే వాళ్ళు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు. గెలుపును చూసి మురిసిపోవద్దు, అది ప్రారంభం మాత్రమే, గమ్యం కాదు. నమ్మిన మనసు గాయపడుతుంది, కానీ గాయపడిన మనసు ఎప్పటికీ ఎవ్వరినీ నమ్మదు. మన తప్పు లేకుండా ఎవరైనా బాధ పెడితే ధైర్యం కోల్పోవద్దు. మన చిరునవ్వే వారిని బాధపెట్టే ఆయుధమవుతుంది. పొట్ట ఆకలి తీరేందుకు ఆహారం కావాలి, మెదడు ఆకలి తీర్చేందుకు విషయాన్వేషణ చేయాలి. ఇతరుల తప్పుల నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలి. అన్నీ మన స్వీయానుభవంతోనే నేర్చుకోవాలంటే మన జీవితకాలం సరిపోదు. దూరంగా ఉన్నంత మాత్రాన బంధాలు తెగిపోవు. అర్థం చేసుకునే మనసుంటే దగ్గర దూరం అనేది సమస్యే కాదు. ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించొద్దు, మొదట మనం మారితే ప్రపంచం మారినట్టే అనిపిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.